వాయిస్ ఆఫ్ ఎటర్నల్ వర్డ్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ వీడియోలో క్రైస్తవుల్లా బ్రతుకుతున్నావా అనే అంశం గురించి తెలుసుకుందాం. క్రైస్తవుల్లా బ్రతుకుతున్నావో లేదో తెలుసుకునే ముందు అసలు క్రైస్తవుడు అంటే ఎవరో, క్రైస్తవుడు అని ఎవరిని అంటారో తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా క్రైస్తవులని ఎక్కడ పిలువబడ్డారో చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇక్కడ మనం గమనిస్తే శిష్యులు క్రైస్తవులు అనబడ్డారని ఈ వచనంలో చూస్తాం. అంటే శిష్యులు ఎవరు? ఎవరిని శిష్యులు అంటారు? లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఎవరైతే వారి సిలువను మోసుకొని యేసుక్రీస్తును వెంబడిస్తారో వారు మాత్రమే శిష్యులు అనబడతారు. సిలువ మోయటం అంటే తనను తాను తగ్గించుకొని, ఉపేక్షించుకొని, సమస్తాన్ని విడిచిపెట్టి చావుకైనా తెగించి యేసుక్రీస్తును వెంబడించడం. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఆయన వాక్యం ముందు నిలిచి ఉంటే ఆయనకు శిష్యులు అనబడతారు అని. ఆయన వాక్యం అంటే దేవుడే, ఆయన ఆజ్ఞలే. వాటి ప్రకారం జీవిస్తూ లోకంలో పడిపోకుండా, దూరం అవ్వకుండా ఆయనతో ఉండటమే. ఇలా ఉండేవారినే శిష్యులు అంటారు. ఈ శిష్యులే క్రీస్తు మార్గంలో నడుస్తూ వారి జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసిన వారినే క్రైస్తవులు అంటారు. మరి క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడు, ఎలా ఉంటాడు? పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని. మరి మనము ఈ లోక ఆశలని, కోరికలని, ఈ లోక సంతోషాలని క్రీస్తు కొరకు పెంటతో సమానంగా ఎంచుకుంటున్నామా? దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని. మనము దేవుని సంబంధం అయితే, మనం నిజముగా క్రైస్తవులం అయితే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడ్డాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనే క్వాలిటీస్ ఉండాలి. అప్పుడే క్రైస్తవుడు అని అంటారు. వీటితో పాటు ఆయన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే క్రైస్తవుడిలా బ్రతకడం అంటారు. దేవుడు ఈ వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. మరొక వాక్యంతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు.